50,000 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. బ్యాంకులలో నిలిచి మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పారు, సార్ మొత్తం నువ్వు చెప్పినట్టు 2 లక్షలు రుణమాఫీ చేయాలంటే 50,000 కోట్లు కావాలని చెప్పారు. 50,000 కోట్లు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు డైలాగులు కొట్టిడే చేసేద్దాం, ఎడమ చేత్తో చెప్తా కుడి చేత్తో చెప్తా అన్నాడు. అన్నంకేమైంది, తెల్లార వరకు అర్థమైంది, అబ్బో ఇదేదో ఉంది, మనం ఏదో నరికినం ఇష్టం వచ్చినట్టు, కానీ ఇక్కడ అట పరిస్థితి లేదు అనుకొని తెల్లారే 50,000 కోట్లని ఒకరోజు చెప్తారు, తెల్లారే ముఖ్యమంత్రి గారు ఇంకెక్కడో మాట్లాడుకుంటే చెప్పేసిండు. ఏమున్నదా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇట్లా వస్తా, ఇట్లా వాడేస్తా, రుణమాఫీ చేస్తా అన్నాడు. తెల్లారి వరకే 10,000 కోట్లు మాయం. 40,000 అన్నాడు, పో 40,000 చేస్తాడేమో అనుకున్నాం. మళ్ళీ ఏమైందో క్యాబినెట్లో పెట్టిర్రు. క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్ల రుణమాఫీ అన్నారు, మళ్ళీ 9,000 కోట్లు మాయం. ఆడికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్లో పెడితే 26,000 కోట్లు, ఇంకో 5,000 కోట్లు మాయం. ఆ 26,000 కోట్లను అదన్ని ఇస్తాడా అనుకుంటే ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు మొన్న చెప్తున్నారు, ఎక్కడో బ్యాంకర్లకు ఇంగ్లీష్లో చెప్తున్నాడు, మనకు అర్థం కావద్దని. ఏమని, అరే మేము పైసలు ఇద్దాం అనుకుంటే 12-11,000 కోట్లు కూడా పడలేదా ఇంకా ఈ ఖాతాలల్లా అని. ఏడ మొదలైంది కథ 50, ఆఖరికి ఇచ్చింది ఎంత 11-12, అంటే ఎంత చారానా కోడికి బారానా మసాలా, గట్లున్నది ఇవాళ. అందుకే రైతులు ఇవాళ పిచ్చి కోపం మీద ఉన్నారు. రైతు బీమా లేదు, రైతు బంధు రాదు. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు టింగు టింగు అని పడుతుండే, ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లప్పుడు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది. పార్లమెంట్కి ఒక తాప, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ కాబట్టి ఇంకోసారి మళ్ళీ 7. కాబట్టి ఇప్పుడు సౌండ్ మారింది. ఇదివరకు టింగు టింగు ఉంటే ఇప్పుడు టకీ టకీ అట సౌండ్ మార్చిండు రేవంత్ రెడ్డి. టకీ టకీ మరి మంచిగా పడితే బాగుండు, నాట్లప్పుడు పడాలి, ఓట్లప్పుడు కాదు కదా. నేను మీకు ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, యాది పెట్టుకోండి. నేను చెప్తున్నా, కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి, నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా. కేసీఆర్ ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు, కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు. నేను ఇవాళ చెప్తున్నా, ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు, ఖచ్చితంగా మనకి ఇయ్యడు, యాది పెట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు, క్యాబినెట్లో చర్చ అయ్యింది, మనం ఎట్లనో చెప్పి దీన్ని ఎత్తేయాలి, ఇది ఉంచితే మనం ఉండము. ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు ఇచ్చినా కేసీఆర్కే పేరెత్తాంది, మనకు పేరు వస్తలేదు. రైతు బంధు అనగానే కేసీఆర్ యాదికి వస్తుండు, మనం యాదికి వస్తలేము, కాబట్టి ఇది పెట్టి లాభం లేదు, తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు. అదొక్కటే కాదు, రైతులు ఒక్కరే కాదు, ఇలా మా ఆడబిడ్డలు నెలకు ఏం చెప్పిండు, 2,500 కోడలకు 2,500, అత్తకు అరే 4,000 రయ్యా, తక్కువ చేస్తారు. అత్తకు 4,000, కోడలకు 2,500. ఇలా అత్తకు కోడలకు పంచాయతీలు అవుతున్నాయి ఇళ్ళల్లో. మొన్ననే నేను అక్కడ దాని పేరు కోదాడ పోయినా. కోదాడ పోతే మన నాయకుడు ఒక ఆయన ఇంట్లో శుభకార్యం జరిగింది, పెళ్ళి అయిందంటే పోతే అత్త కోడలు కొద్దిగా ఏదో కొట్లాడుకున్నట్టున్నారు, సీరియస్గా ఉన్నారు, మాట్లాడతలేరు. నేను ఫోటో దిగుతందుకు నన్ను దగ్గర రమ్మన్నారు, అటు ఇటు నిలబడ్డా. నేను అత్త కోడలను చూస్తలేదు, కోడలు అత్తలను చూస్తలేదు. నాకు డౌట్ వచ్చింది, ఏదో తేడా ఉంది వ్యవహారం అని అడిగిన అత్తను. ఏందమ్మా ఏదో ఒకళ్ళ కోపంగా ఉన్న ఏం సంగతి అంటే, ఏం తెచ్చింది కోడలు, నెలకు 2,500 వస్తుంది అనుకున్నా, ఏం లానే లేదు, కొత్త కోడలు వస్తే అని ఆమెమంటుంది. అనగానే కోడలి పిల్ల కూడా బాగా గడుస్తుంది. అత్త నీకు 4,000 అని నీకు వచ్చిందా, నువ్వు తెచ్చినవా? నేను అనుకున్నా, వామ్మ రేవంత్ రెడ్డి ఎంత పని చేస్తే. ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్.